అన్యాయముగా ఎవరినైతే బంధిస్తారో, అన్యాయముగా ఎవరి చేత అయితే ఆ యొక్క వెట్టి చాకిరి చేయిస్తారో వారిని మనం ఏం చేయాలి? మనకున్నటువంటి జ్ఞానము చేత వారిని విడిపించాలి. అన్యాయం నుండి వారిని విడిపించాలి. అదే రీతిగా కాడిమాను మోకులు తీయుటయు, కాడిమాను మోకులు అంటే ఆ యొక్క ఎడ్లమైన వ్యవసాయం చేయనప్పుడు మాత్రమే ఆ యొక్క కాడి ఉండాలి. మిగతా టైంలో కాడి ఉంటే మరి అవి ఎలాగో తినగలవు, ఎలాగో మేత మేయగలవు? అవునా కదండి? బాధింపబడిన వారిని విడిపించుటయు, ఎవరైతే ఏ కారణం చేత అయితే అన్యాయంగా బాధింపడుతున్నారో వారిని మనం విడిపించాలి. వారిని మనం ఏం చేయాలి? విడిపించాలి. ఇదే ఆయన ఏర్పరచుకునే ఉపవాసం కదా అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే 7వ వచనం ద్వారా, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. నీ ఆహారము ఎవరు పెట్టాలండి? ఆకలి కొనిన వారికి పెట్టుటయు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏందండి? నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. ఇంకా నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. నీ రక్త సంబంధికి తను ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు, అంటే అత్యవసరతలో ఉన్నప్పుడు, మనం సహాయం చేసే స్తోమత ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలండి? సహాయం చేయాలా? నేను చేయనని మౌనంగా ఉండిపోవాలా? నీ రక్త సంబంధికి ఏం చేయాలండి? నీ రక్త సంబంధికి ఏం చేయాలి? ముఖము తప్పించకుండా ఉండాలంటే అర్థమైందండి. అతనికి నీకు చేతనైన సహాయము ఖచ్చితంగా చేయాలి. నీ ద్వారా అతను ఆదరణ పొందాలి. నీ ద్వారా అతను తన అవసరతను తీర్చుకోవాలి. ఇది దేవుడు కోరిన ఉపవాసము. ఇంకా మనం గమనించినట్లయితే దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకొనుటయు. ఎవరిని? దిక్కుమాలిన పేదలను. ఇంకా వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము.
ఏంటంట? దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటండి? నీ ఆహారము ఆకలి కొనిన వారికి ఏం చేయాలంట? పెట్టాలంట. అదే రీతిగా నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండా ఉండాలి. ఆపదలో ఉన్నటువంటి, అత్యవసరతలో ఉన్నటువంటి నీ రక్త సంబంధికి ఏం చేయాలి? నీ ముఖము తప్పించకూడదు. దిక్కుమాలిన మీదలన్నీ చేర్చుకొనుటయు. వీలైతే వారి వద్దకు వెళ్ళి మనం ఏం చేయాలండి? నడవలేని వారంటే మన ఇంట పడితే చేర్చుకోగలము. మన నడవలేని వారి స్థితి ఇంకా దౌర్బల్యంగా ఉంటుంది కదా. వారి వద్దకు వెళ్ళి మనము వారికి ఆహారాన్ని, వారికి ఆ యొక్క దాహాన్ని తీర్చడం వల్ల, వస్త్రాలను ఇవ్వటం వల్ల ఇంకా అత్యధికంగా ఆశీర్వాదాలను పొందుకుంటాము. అత్యధికంగా ఆశీర్వాదాలను పొందుకుంటాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇది. దిక్కుమాలిన పేదలను కనికరించాలి. దిక్కుమాలిన పేదలను ఏం చేయాలంట? కనికరించాలి. నిజంగా నిజ క్రైస్తవం అంటే ఇలాగ ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి క్రైస్తవం అంటే ఇలాగ ఉండాలి. మరి మనం ఇలాగ ఉండగలుగుతున్నామా? ఎందుకంటే ఇలాగూ చేయాలి అని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి తెలుసుకున్న స్థితిలో ఉన్న నీవు నేను ఎంత మటుకు దేవుడు మనకు ఇస్తున్నటువంటి అతి గొప్ప అవకాశమును, అతి గొప్ప వరమును సద్వినియోగపరుచుకుంటున్నాము? అతి గొప్ప బాధ్యతను సద్వినియోగపరుచుకుంటున్నాము? వరమేనా? అర్హత లేని మనకు దేవుడు ప్రతి మాసము కూడా వారికి ఆహారాన్ని అందించే అవకాశాన్ని ఇస్తున్నాడు. దాహాన్ని తీర్చే అవకాశాన్ని ఇస్తున్నాడు. వీలైనప్పుడల్లా సంవత్సరానికి ఒక మారు వస్త్రాలను అందించే అవకాశాన్ని ఇస్తున్నాడు. మరి అవకాశాలను ఎంత మట్టుకు మనము సద్వినియోగపరచుకోగలుగుతున్నాము? తెలియని వారంటే మేము చేయట్లేదు, మాకు తెలియదని అంటున్నారు. మరి తెలిసినటువంటి నీవు నేను క్రమం తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నామా? పాల్గొనాలని ఆసక్తిని కలిగి ఉన్నామా? పాల్గొనాలని బుద్ధి జ్ఞానమును కలిగి ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది దేవునికి ఇష్టమైన కార్యం చెప్తున్నాడు. దీని ద్వారా ఆశీర్వాదాలు వస్తాయని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఆశీర్వాదాలను దేవుడు మన ఎద్దకు మన హృదయం దగ్గర పంపిస్తే, మన గుమ్మం దగ్గర పంపిస్తే మనమేం చేస్తున్నాం? వాటిని తృణీకరిస్తున్నాము, దేవుణ్ణి హేళన చేస్తున్నాము. నీ పని చేయకు అని హేళన చేస్తున్నాం దేవుణ్ణి. తెలియకుండా చేసినా కూడా, తెలియకుండా ఉన్నప్పుడు చేయకపోయినా కూడా దేవుడు సహిస్తాడు. కానీ తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఖచ్చితంగా దానికి ఏమి లేదు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏమి లేదండి, క్షమాపణ లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన కలిగి ఉన్నావా? నిజంగా ఒక కార్యం ద్వారా దేవుడు అనేక ఆశీర్వాదాలను ఇస్తున్నాడు. ఒక కార్యము ద్వారా ఆ యొక్క అనాథలకు మనకు తోచిన సహాయం చేయటం ద్వారా, భూమి మీద ఉన్నటువంటి అనాథలకు మనకు తోచిన సహాయం చేయటం ద్వారా
భూమి మీద దేవుడు మనకు మంచి ఆరోగ్యమును, మంచి ఆయుష్ను, ఆశీర్వాదం దయచేస్తున్నాడు. అంత మాత్రమే కాక మన కుటుంబ సభ్యులకు ఆశీర్వాదం దయచేస్తున్నాడు. అంత మాత్రమే కాక స్థానిక సంఘములకు ఆశీర్వాదం దయచేస్తున్నాడు. ఇవి మాత్రమే కాక పరలోకంలో కూడా దేవుడు ఆశీర్వాదాలను దయచేస్తాడు. బలా మంచి దాసుడని దేవుడు ఎవరిని పొగిడాడు? 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడు? మరలా 5 తలాంతులు సంపాదించాడు. వాస్తవంగా ఇక్కడ ఒక విషయాన్ని చాలా లోతుగా పరిశీలన చేసినప్పుడు ఆ 5 తలాంతులు ఇచ్చింది ఎవరు? అతనికి దేవుడే, యజమానుడే. అంటే దేవుడే ఇచ్చాడు. దానిలో నుండి మనం అభివృద్ధి చేసుకోవాలి. ఈవేళ మనము ఆ యొక్క అనాథలకు భోజన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడానికి దేవుడే ఇస్తున్నాడే, ఇవ్వట్లేదా ధనాన్ని మనకు? ఈ భూమి మీద నువ్వు సంపాదించే సంపాదన కొరకు, సంపాదనను ఎలాగైతే నీ కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు అని ఎలాగైతే భాగాలుగా చేసి ఎవరి భాగాన్ని వారి కొరకు ఖర్చు పెడతావో, ప్రతి క్రైస్తవుడు కూడా తాను సంపాదించే సంపాదనలో ఖచ్చితంగా అనాథలకు ఒక భాగమును ఇవ్వాలి. అనాథలకు కొంత భాగమును ఇవ్వాలి. ఇంకా ఒక అడుగు ముందుకేసి మాట్లాడితే మన కుటుంబ సభ్యుల కంటే, మనకంటే ఎక్కువ భాగాన్ని అనాథల కొరకు కేటాయించాలి. ఎందుకంటే మనమైనా ఇవాళ మంచిగా తినలేకపోయినా, ఒక పూట మంచిగా తినలేకపోయినా మరో పూట మంచిగా తినగలము. ఆ స్తోమత మనకుంది. దేవుడిచ్చిన అవయవాలన్నీ మంచిగా ఉన్నాయి, కానీ అవయవాలన్నీ పాడై కదలలేని స్థితిలో ఉన్న వారి పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా నిజంగా మనకు మంచి మనస్సాక్షి ఉంటే ఆ కార్యక్రమానికి దూరంగా ఉండం. నిజంగా మనకంటూ మంచి మనసు ఉంటే ఆ కార్యక్రమానికి దూరంగా ఉండం. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఇలాగూ నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా చూడండి. 8వ వచనం చివరి భాగం అంటున్నాడు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటండి? పైన చెప్పిన 7, 8, 6 నుంచి 8 వచనాల్లో చెప్పబడినట్టుగా ఇలాగ నువ్వు చేస్తే, దేవుడు కోరిన రీతిగా నువ్వు చేస్తే నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. నీ వెలుగు ఎలాగ ఉదయిస్తుంది? వ్యవసాయం చేసే వాళ్ళని అడగండి, వేకువ చుక్క అంటే ఏమిటో చెప్తా ఉంటారు వాళ్ళు. చాలా మంది వ్యవసాయం చేసే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ వేకువ చుక్క రాకమునిపే లేచి పనిచేసుకుంటూ ఉంటారు. వారు ఆ యొక్క వ్యవసాయ పనులకు వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉంటారు. అంటే చీకటి మండలంలోనే ఆ యొక్క వెలుగును ప్రకాశిస్తూ ఉంటుంది ఆ వేకువ చుక్క. ఇంకోటి ఏంటంటే తెల్లారబోతుంది అంటే చీకటి వెళ్ళిపోబోతుంది అనేదానికి సంకేతము ఆ యొక్క వేకువ చుక్క. అంటే దేవుడు నిన్ను ఒక వెలుగుగా ఉంచుతాడు లోకంలో. దేవుడు నిన్ను ఎలా ఉంచుతాడు? ఒక వెలుగుగా ఉంచుతాడు. ఎప్పుడు? ఆయన కోరుకున్న రీతిగా నువ్వు చేసినట్లయితే, ఆయన కోరుకున్న రీతిగా నువ్వు చేసినట్లయితే ఇంకా ఏముంటుందో ఏమన్నాడు చూడండి, స్వస్థత నీకు శీఘ్రముగా వచ్చును. ఏమొస్తుంది అంటున్నాడు? నువ్వు ఎలాగుంటావట? నీ వెలుగు వేకువ చుక్క వలె ఉంటుంది. చూడండి ప్రియులారా, ఆకాశ నక్షత్రాలు ఎన్నున్నా సరే వేకువ చుక్క వెలుగు వేరు.
ఇది ప్రత్యేకమైనది. ఆ తర్వాత స్వస్థత నీకు శీఘ్రముగా. శీఘ్రముగా అంటే అర్థమైందండి, త్వరగా వచ్చును. అంటే నీ శరీరములో ఎలాంటి దీర్ఘ వ్యాధులున్నా, ఎలాంటి వ్యాధులున్నా కూడా ఎప్పుడు కూడా ఎలాగుంటావు? ఆరోగ్యవంతుడిగానే ఉంటావు. ఆరోగ్యవంతుడిగానే ఉంటావు. నీ నీతి నీ ముందర నడుచును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకట భాగమును కావలి కాయును. యెహోవా మహిమ ఎక్కడ కావలి కాస్తుంది? నీ సైన్యపు ఇజ్రాయేల్ సైన్యానికి ఆ యొక్క ఎర్ర సముద్రం దాటే సమయంలో దేవుని కాపుదల ఉందా లేదా? ఆయన మహిమ కాపుదల ఉందా లేదా? ఎలాగుంది? పగలు రాత్రి అగ్ని స్తంభం వల్లే. అర్థమవుతుందండి ఎంత గొప్పగా దేవుడు తన మహిమను చూపాడంటే. వారికి ముందరేమో వెలుతురు, వారి వెనకేమో చీకటి. చీకటి అంటే అర్థమైందండి, వెనకొచ్చే ఫరో సైన్యానికి వీరు ఎక్కడున్నారో కూడా తెలియదండి. ఎంత అద్భుతం అండి. ఒకే ప్రదేశంలో ఒకవైపేమో వెలుగు, ఒకవైపేమో కటిక చీకటి. దేవుని కృప ఆయనకు లోబడితే ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదాలు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయండి. అందుకోసమే ఆయనను ఆశ్చర్యకరుడు అంటారు. దేవుడిని అంటారు ఆశ్చర్యకరుడు. అవునా కదా? ఈ భూమి మీద సృష్టి యావత్తును పరిశీలన చేసినప్పుడు, సృష్టి యావత్తును అంటే కూడా నిన్ను నువ్వు పరిశీలన చేసుకున్నప్పుడు నీ శరీర అవయవాలన్నీ ఎలా గమనించబడ్డాయి? అవునా కదండి? నీ శరీర అవయవాలన్నీ ఎలా గమనించబడ్డాయి? ఎంత ఆశ్చర్యకరం అండి అది. అవునా కదా? నిజంగా మనం ఆహారంగా తింటున్నాము, అది ప్రేగుల్లోకి మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఎలాగ మార్చబడుతుంది? క్యాలరీలుగా ఎలాగ మార్చబడుతుందండి? శక్తిగా ఎలాగ మార్చబడుతుంది? ఏ మిక్సీలో పడుతున్నాము, ఏ విషయంలో పడుతున్నాము? కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. అప్పుడు నువ్వు పిలువగా ఆయన అంటే దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చట్లేదంటే అర్థమేమైంది? మనము ఆయనకు తగినట్లుగా నడుచుకోవట్లేదని అర్థము. ఆయన కోరుకున్న రీతిగా నడుచుకోవట్లేదని అర్థము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం చేయాలి? ఇక 9వ వచనం 2వ భాగంలో చూడా ఉన్నాడు, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను అన్నాడు. నీవు మొరపెట్టగా ఆయన
నేనున్నానను. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఆలోచన చేసుకోండి. ఇలాగూ మనము ఈ కార్యాలు చేస్తే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఇవి. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఇవి. ఇది నిజంగా దేవునికి ఇష్టమైన ఉపవాసము ప్రియ సహోదరి సహోదరులారా. ఇది దేవుడు కోరుకునే ఉపవాసము. నలభై దినాలు నువ్వు ఒక పూట కడుపు మార్చుకోవటం కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి కడుపు మార్చుకుంటూ ఎక్కడ ఆహారము దొరికిద్దా అని ఎదురు చూసేవాడికి ఆ కడుపులోకి ఆహారాన్ని అందించడమే నిజమైన ఉపవాసము. అవునా? ఆ దాహాన్ని అందించడమే నిజమైన ఉపవాసము. వారికి వస్త్రాలు క్రొత్తవి కొనివ్వలేకపోయినా కనీసము మనకున్నటువంటి శ్రేష్టమైన వాటిని ఇవ్వటమే నిజంగా ఆయనకు ఇష్టమైన ఉపవాసము. ఇలాగూ ఆయన ఆశీర్వదిస్తాడని నాకేంటి నమ్మకం అంటే, ఆయన మనకంటే ముందుగా అనేకులను ఆశీర్వదించాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నీలాగా నాలాగా మాట తప్పేవాడు కాదు. మనుషుల వలె మాట తప్పేవాడు కాదు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏందో మనం తెలుసుకున్నాం. మరి మనం అనుసరించాలా అవసరం లేదా? ఇంకా మనం గమనిస్తే క్రొత్త నిబంధనలో ఎవరు కూడాను ఈ యొక్క ఉపవాసం ఉన్నట్లుగా క్రొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో ఎక్కడా కూడా మనకు ఆధారం ఒక్కటి కూడా లేదు. 27 పుస్తకాల్లో ఒక్క లేఖన ఆధారం కూడా లేదు. మరొకటి ఏంటంటే, ఒకప్పుడు మోషే చేసిన, యేసుక్రీస్తు ప్రభువు చేసిన వారు ఖచ్చితంగా సంవత్సరంలో పలాని మాసం నుండి పలాని మాసం వరకే చేశారనేది లేఖన ఆధారం ఒక్కటి కూడా లేదు. మోషే గారు ఎప్పుడు సినాయి కొండ ఎక్కిండో తెలియదు. మనం ఇందాక గమనించినట్లుగా ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడని చెప్పాడు కానీ దేవుడు పలాని మాసంలో పలాని టైంలో తీసుకొచ్చాడని చెప్పాడు దేవుడు. మరి ఐగుప్తు నుండి ఎప్పుడు తీసుకొచ్చాడో తెలియదు. మళ్ళా ఐగుప్తు నుండి ఎర్ర సముద్రాన్ని రావడానికి ఎంత టైం పట్టిందో తెలియదు. అవునా కదా? మరి తెలియనప్పుడు మళ్ళా వాళ్ళను సీనాయి కొండ వద్దకు నడిపే వరకు ఎంత సమయం పట్టిందో కూడా తెలియదు. అవునా కదా? కాబట్టి పాత నిబంధనలో మోషేగా చేసినటువంటి 40 దినాల ఉపవాసానికి ఇదిగో చేశారనేది దేవుడు చెప్తున్నాడు. కానీ ఇదిగో ఈ మాసం నుండి ఈ మాసం వరకు చేశారనేది ఒక్కడు కూడా ఆధారం ఏమీ కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ఎప్పుడు ఆ యొక్క యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుంటూ కూడా తెలియదు. ఆయన ఎప్పుడు అరణ్యములకు కొనిపోబడిందో తెలియదు. అర్థమవుతుందండి? అంటే పలాని మాసంలో కొనిపోబడ్డాడు అని దేవుడు ఎక్కడైనా రాయిస్తే ఇదిగో యేసుక్రీస్తు పలాని మాసంలోనే చేశాడు కదా, మేము కూడా అలాగూ చేస్తున్నాం అనేది కొద్దిగైనా ఆధారం ఉంటుంది చెప్పుకోవడానికి. కొంచెమైనా విలువ ఉంటుంది చేసే పనికి. కానీ ఆధారం లేని పని
చేస్తున్నారు నేడు క్రైస్తవ సమాజం వంటి చాలామంది సహోదరి సహోదరులు. వారికి మనము తెలియపరచాల్సిన బాధ్యత దేవుడు మనపై ఉంచాడు. ఎందుకంటే మనం చేసే ప్రతి పని కూడా లేఖనాధారముకు తగినట్టుగానే ఉండాలి. లేఖనాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే మనం చేయాలి. ఈ భూమి మీద మానవ జీవితము ఒక ఓడ అనుకుంటే లంగర్ అనేది ఏమై ఉందండి? వాక్యమైనది, అవునా కదా? అది లేకుండా ఓడ ఒక్క అడుగు కూడా ముందుకు వేయగలదా? ఒకవేళ వేస్తే ఏమవుతుంది? మునిగిపోతుంది. కాబట్టి మనం చేసే ప్రతి కార్యం కూడా దేవుని లేఖనానుసారమైనదై ఉండాలి. దేవుని లేఖనానుసారమైనదై ఉండాలి. ఇంకోటి ఏంటంటే, మనం ఇప్పుడు క్రొత్త నిబంధన చట్టాన్ని అనుసరిస్తున్నాం కదా, క్రొత్త నిబంధన ప్రకారం మనం జీవిస్తున్నాం కదా. క్రొత్త నిబంధన కాలంలో అపోస్తులు మొదలుకొని ఆదిమ క్రైస్తవ వరకు క్రొత్త నిబంధనలు అపోస్తులు మొదలుకొని ఆదిమ క్రైస్తవ వరకు ఎక్కడా కూడాను ఒక్కసారి కూడా వారి చేతులతో మట్టలను తీసుకొని వెళ్ళినటువంటి సందర్భాలు ఒక్క లేఖనాధారం కూడా లేదు. మీరు ఎక్కడ చూసినా కూడా ఆదివారం అనే ఉంటుంది, కానీ మట్టల ఆదివారము అని పరిశుద్ధ గ్రంథంలో 27 పుస్తకాల్లో ఒక్క లేఖనంలో కూడా లేదండి. సరే, పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలో ఉండి దేవుని ఆరాధించింది కదా 3.5 సంవత్సరాలు. మరి ఆయన ఎప్పుడైనా ఒక మట్టను తీసుకొని వెళ్ళి దేవుని ఆరాధించినట్టుగా ఎక్కడా కూడా లేదు. అంటే వారు మట్టల ఆదివారమును చేసినట్టుగా కానీ వారి తర్వాత వారికి చేయమన్నట్టుగా కానీ ఒక్క లేఖనాధారం కూడా లేదు. ఒక్క లేఖనాధారం కూడా లేదు. కానీ ఇవాళ లేఖనాధారం లేని దానిని ఘనంగా చేస్తూ ఉన్నారు. లేఖనాధారం లేని దాన్ని ఘనంగా చేస్తున్నారు. ఇంకా చాలామంది ఆ మట్టలు పట్టుకొని రావటమే బైబిల్ విరుద్ధం అంటే, బిడ్డలు లేని వారికి ఆ మట్టలు పట్టుకొని వస్తే బిడ్డలు కలుగుతారని చెప్తా ఉన్నారు. కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయని చెప్తా ఉన్నారు. శరీరంలో అనారోగ్యం పోతుందని చెప్తా ఉన్నారు. ఎంత విడ్డూరంగా ఉందండి మాటలు. ఆ మట్టలు పట్టుకొని వెళ్ళినట్టుగా తండ్రి అయిన దేవుడు ఎక్కడా కూడా చెప్పలేదు. మన రక్షకుడు విమోచకుడు ఎక్కడా కూడా చేయలేదు. ఆయన వెంబడించినటువంటి అపోస్తులు కానీ ఆదిమ క్రైస్తవులు కానీ ఎవరు కూడా మట్టలు పట్టుకొని వెళ్ళినట్టుగా ఒక్క లేఖనాధారం కూడా లేదు. ఆ మట్టలు పట్టుకొని వెళ్ళటమే తప్పంటే మళ్ళా దానికి కొనసాగింపుగా అదే చాలామంది అంటూ ఉంటారు, ఒక నిజాన్ని నిరూపించుకోవడానికి ఇంకొక నిజం చెప్పనవసరం లేదు. ఒక నిజాన్ని నిరూపించడానికి ఇంకొక నిజాన్ని చెప్పాలంటే అవసరం లేదు. నాకు అర్థం కాలేదంటే మళ్ళీ రెండోసారి చెప్పొచ్చు, మూడోసారి అయినా అదే చెప్పాలి, కానీ వేరే నిజాన్ని చెప్పవసరం లేదు.
కానీ ఒక అబద్ధాన్ని కప్పించుకోవడానికి ఏం చెప్పాలి? మరొక అబద్ధాన్ని. ఇప్పుడు చాలామంది క్రైస్తవ సహోదరులు సహోదరులు అబద్ధాలతో వారి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. మనం చేసే ప్రతిదీ కూడా లేఖనాధారమై ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. లేఖనానికి విరుద్ధంగా వెళితే దేవుడు ఆశీర్వాదాల బదులుగా శాపాలను అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందుకోసం మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఇలాగూ తెలియజేస్తుంది. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? వ్యర్థంగా ఆరాధించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ 2 పునరుత్థాన దినాలుగా మనం గమనించామండి. ఉపవాసం అనగా ఏమి? దేవుడు కోరిన ఉపవాసం ఏది? దేవుడు కోరిన ఉపవాసం ఏది? ఉపవాసం అంటే ఏంటండి? అన్నపానములు ముట్టకుండా ఉండుట. ఏంటి? అలాగే ఎవరైనా ఉన్నారా అంటే భూమి మీద మోషే గారు ఉందో, యేసుక్రీస్తు ప్రభు వారు ఉందో. అర్థమవుతుందండి? మోషే గారు, యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఏం చేశారు? అన్నపానములు ముట్టకుండా ఉన్నారు. అన్నపానములు ముట్టకుండా ఉన్నారు. ఇప్పుడు చేసేవాళ్ళు అలాగ ఉంటున్నారు అనేది మీకు తెలుసు బాగా. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏందో మీకు తెలుసు. ఇలాగూ దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తే వచ్చే ఆశీర్వాదాలు ఏందో కూడా మీకు తెలుసు. నిజమైన ఉపవాసం అంటే ఒక్క మాటలో చెప్పండి, ఒక్క వర్డ్లో చెప్పండి. నిజమైన ఉపవాసం అంటే, నిజమైన ఉపవాసం అంటే నీ కడుపును మార్చుకోవటం కాదు. నీ కడుపుని కొద్దిగా పైన మార్చుకోవటం కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుంచి, ఎన్నో రోజుల నుండి, ఎన్నో గంటల నుండి కడుపు మార్చుకొని ఉంటున్నారే, వాళ్ళ కడుపులోకి కొద్దిగా ఆహారాన్ని, కొద్దిగా వాటర్ను, వాళ్ళ శరీరం పైన కొద్దిగా ఒక వస్త్రాన్ని కప్పటమే ఆయనకి ఇష్టమైన ఉపవాసము. ఏంటిదండి? ఆకలిగా ఉన్నట్టు కడుపు మార్చుకొని ఉన్నటువంటి వారిని నువ్వు గుర్తించి ఏం చేయాలి? ఫస్ట్ గుర్తించాలి. గుర్తించి వారికి అందించాలి. కాబట్టి మనందరం కూడా ఆయన కోరుకున్న ఉపవాసము చేయనట్లుగా లేక ఈ యొక్క పాఠాన్ని మనం గమనించామని మీ అందరూ కూడా మీ హృదయాల్లో భద్రపరుచుకుంటారని నమ్మచ్చు. ఇప్పటివరకు ఓపికతో విన్నటువంటి మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు.